అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో కేసీఆర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. కేసీఆర్ ప్రెస్ మీట్ మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఫోన్లో చూసిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. నా పేరు ఇప్పటికన్నా కేసీఆర్ తీస్తాడా, ఇప్పటికన్నా నా గురించి మాట్లాడతాడా, నా ప్రభుత్వం గురించి కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడు, నా ప్రభుత్వం గురించి కేసీఆర్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు, ఏం మాట్లాడబోతున్నాడు అని చెప్పి రేవంత్ అన్న మొత్తం వీడియో చూసినటువంటి కార్యక్రమం చేసిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. గతంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ వరంగల్లో వచ్చినప్పుడు రేవంత్ అన్న అప్పుడు కూడా ఆయన టీవీలో చూసిండు కేసీఆర్కి సంబంధించినటువంటి సభ. కేసీఆర్ ఏం మాట్లాడుతాడు, నా పేరు తీస్తాడా అని చెప్పి మంత్రులను పిలిపించుకొని మంత్రులతో పాటు స్నాక్స్ తినుకుంటూ కేసీఆర్ మీటింగ్ చూసిండు, ఏదో సినిమా చూసినట్టు. సేమ్ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి తన ఫోన్లో చూసిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. నిన్న కేసీఆర్ అద్భుతంగా మాట్లాడే కార్యక్రమం చేసిండు. నిన్న కేసీఆర్ ఎంట్రీ చూసి, కేసీఆర్ మాట్లాడిన మాటలు చూసి, కేసీఆర్ వీడియోలు చూసి, కేసీఆర్ ప్రెస్ మీట్ చూసి, కేసీఆర్ కాన్వాయ్ చూసి రేవంత్ అన్న షాక్ అయిపోయిందట. అరే కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదనుకున్నాం, కేసీఆర్ ఇబ్బంది పడుతుంది అనుకున్నాం, మానసికంగా కుంగిపోతుంది అనుకున్నాం, అధికారం పోగొడుతుంటే కేసీఆర్ ఆగమైపోయింది అనుకున్నాం. కానీ ఇంత బలంగా ఉన్నాడేంది, ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నాడేంది, ఇంత గట్టిగా ఉన్నాడేంది మనిషి అని చెప్పి రేవంత్ అన్నకు అర్థమైపోయింది. నిన్న చాలా ఫోటోలు చాలా వీడియోలు చూసినాక రేవంత్ రెడ్డికి అర్థమైంది ఏంటంటే కేసీఆర్ ఇంకా బలంగా ఉన్నాడు, అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా బలంగా ఉన్నాడు, ఆయనకి ఏ బాధ లేదు, ఆయనకి ఏ ఇబ్బంది లేదు, పోరాటానికి సిద్ధమైండు అని చెప్పి రేవంత్ అన్నకు ఒక క్లారిటీ వచ్చింది. నిన్న కేసీఆర్ మాట్లాడినటువంటి చాలా మాటలు ఉన్నాయి. అంతకంటే ముందు కేసీఆర్కి సంబంధించినటువంటి ఒక పిడికిలు బిగించినటువంటి ఫోటో, ఆయన కారులో నుండి అందరికీ నమస్తే చెప్తున్నటువంటి ఒక ఫోటో ఉంటుంది. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది ఫోటో. ఈ ఒక్క ఫోటో చూస్తే చాలు కేసీఆర్ ఎంత బలంగా ఉన్నాడు, కేసీఆర్ ఎంత మంచిగా ఉన్నాడు, ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు అనేది అర్థం కావడానికి. ఒకసారి ఆ ఫోటో చూడండి. చూసారు కదా, ఇది కేసీఆర్కి సంబంధించినటువంటి ఫోటో. చాలా క్లియర్గా ఆయన వచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. కారు దిగుడుతోటే, కారు పైన అందరికీ నమస్తే చెప్పి నేనున్నా, మీరు ఎవ్వరూ టెన్షన్ పడవద్దని చెప్పి కేసీఆర్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత చాలా వీడియోస్ ఉన్నాయి, కొంత ఓపికతో ఈ వీడియో మొత్తం చూసేటటువంటి కార్యక్రమం చేయండి. దుమ్ము దులిపిండు కేసీఆర్, దుమ్ము దులిపిండు నిన్న ప్రభుత్వాన్ని. రేవంత్ రెడ్డి పేరు ఎక్కడా తీయలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు తీసిండు. అంటే కేసీఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒక అధికార పార్టీ లీడర్ లెక్క చూస్తున్నాడు, అంటే తనకు ఆపోజిట్ లీడర్ లెక్క చూస్తున్నాడు. రేవంత్ రెడ్డిని ఎక్కడ చూస్తలేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక సీఎం హోదాలో ఉండాల్సినటువంటి వ్యక్తి అన్నట్టు చూస్తున్నాడు కేసీఆర్. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిండు తప్ప రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడలే. అసలు రేవంత్ రెడ్డి పేరే తీయలే, రేవంత్ రెడ్డి గురించే చెప్పలే. ఒకటి ఫస్ట్ నేను ఒక వీడియో మీకు వినిపిస్తా. కేసీఆర్ చెప్పిండు, రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, రియల్ ఎస్టేట్ దందా తప్ప వేరేదేం లేదు, ఇల్లు భూములు దొబ్బుతున్నారు, అమ్ముకుంటున్నారు, మొత్తం ఇదే పని అవుతుంది, వీళ్ళకి అసలు ప్రభుత్వం నడిపేటటువంటి వ్యవహారం లేదు అని చెప్పి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి 25 సెకండ్లకు సంబంధించిన ఈ వీడియో చూడండి. ఇది రాష్ట్ర ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇంకెంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు ఎందుకు 2 నెలల నుంచి ₹1 పెట్టలే? చూసారు కదా కేసీఆర్ చెప్పినటువంటి మాట. భూములను అమ్ముకుంటున్నారు, రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటటువంటి తరహాలో కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇది ఫస్ట్ వీడియో. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం, రెండోసారి కేసీఆర్ చెప్పినటువంటి మాట. రెండో వీడియోలో రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం, ఇవాళ వరకు ఒక లెక్క, రేపటి నుండి మరో లెక్క. 2 సంవత్సరాలు మౌనంగా ఉన్నా, సైలెన్స్ ఉన్నా, నా సైలెన్స్ కారణం వాళ్ళకి అవకాశం ఇచ్చిన, టైం ఇచ్చిన ఏమైనా చేస్తారేమో అని చెప్పి ఏం చేయలే. ఉన్నాయన్నీ కథం చేస్తున్నారు, ఉన్నాయన్నీ ఇబ్బంది పెడుతున్నారు, ఇక చూస్తూ ఊరుకోననేటటువంటి మాట కేసీఆర్ చెప్పిండు. ఒకసారి ఈ వీడియో కూడా వినండి. రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తా అని చెప్పినటువంటి వీడియో. మేము అదొకటి ఇదొకటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే. తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం, అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియెంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నెర్రయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు రియంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకోటి పోరాడుతున్నాం, రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, చెర్ల మీద, చెర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్లాడుతున్నది, తప్పకుండా తప్పదు కాబట్టి కొట్లాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది.
చూసిరు కదా, ఇది కేసీఆర్కి సంబంధించినటువంటి వీడియో. ఆయన చాలా అద్భుతంగా మాట్లాడే కార్యక్రమం చేసిండు. తర్వాత బీజేపీ సంగతి కూడా చెప్తా, మా ఇంట్లోకి వచ్చి దోచుకపోతే ఊరుకుంటామా? బీజేపీ సంగతి చెప్తా, బీజేపీ అవసరం అనుకుంటే కడిగి పారేస్తా అనేటటువంటి మాట కేసీఆర్ చెప్పిండు. ఒకసారి ఆ వీడియో కూడా వినేటటువంటి కార్యక్రమం చేయండి. చెప్తా, బీజేపీ కథ కూడా చెప్తా. ఎందుకు చెప్పా? డెఫినెట్గా చెప్తాము. అరే నువ్వు మా ఇంట్లోకి వచ్చి మాకు దోసుకపోతా అని ఊరుకుంటామే? నాకు అర్థం ఎవరైతుంది? ఏమైనా ఉండొచ్చు కాక, ఏమైనా ఉండకపోవచ్చు కాక, నీ చేయబెట్టి పైసలు కూర్చుకుంటా అంటే ఊరుకుంటామా? సాధారణ కడికి అయితే కొట్లాడతాం కదా. విన్నారు కదా, ఇది కేసీఆర్కి సంబంధించినటువంటి అంశం. ఇగో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ ఒక మాట మాట్లాడిండు. ఏమని? కాంగ్రెస్ ప్రభుత్వం సర్వభ్రష్ట ప్రభుత్వం అని చెప్పి ఒక మాట మాట్లాడిండు. ఒకసారి ఆ వీడియో వినండి. ఇది రాష్ట్ర ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు ఎందుకు 2 నెలల నుంచి ₹1 పెట్టలే? విన్నారు కదా, ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ అచ్చ తెలుగు భాషలో మాట్లాడేటువంటి కార్యక్రమం చేసిండు. తెలుగులో ఆయన ఒక మాట అన్నాడు. తర్వాత కేసీఆర్ ఇంకో ముచ్చట చెప్పిండు. ఏమని? రైతుల ఎరువుల కోసం చెప్పులు లైన్లు పెట్టి రోజులు వచ్చాయి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ లేనప్పుడు రైతులు చెప్పులు పెట్టి పరిస్థితి ఉందేమో, బీఆర్ఎస్ వచ్చాక ఆ పరిస్థితి పోతుంది, మళ్ళీ ఎప్పుడు చెప్పులు పెట్టేటటువంటి పరిస్థితి రాదు. ఇప్పుడు ఆ చెప్పులు పెట్టి ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంకా యూరియాల కోసం యాప్ తీసుకొచ్చిండు. ఆ యాప్ను అర్థలేదు, పీక్తలేదు అన్నాడు కేసీఆర్. ఆ యాప్ను అర్థలేదు, చేత్తలేదు. అసలు యూరియా కోసం యాప్లు పెట్టుడేంది? ఒకానొక టైంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఆటోలో మండల కేంద్రానికి పోతుంటే ఆయనకు ₹1000 ఇస్తే 2 బత్తాలు తీసుకొచ్చేటోడు. కానీ ఇప్పుడు ఘోరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి రైతుల ఎరువులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ మాట్లాడే కార్యక్రమం చేసిండు. ఒక్కసారి ఈ వీడియో కూడా వినండి. ఇవాళ రైతులు రోజుల తరబడి, గంటల తరబడి చెప్పులు పెట్టి, బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే, బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పుల లైన్లు మాయమైనవి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్లు స్టార్ట్ అయిపోయినాయి వరుస పెట్టి. మళ్ళీ ఇప్పుడు ఏందో యాపో బోపో తెచ్చిండ్రు. అది ఒత్తితే నడచలేదు, పిక్తలేదు. అది ఏ ఎరువు బస్తాకు యాప్ ఎందుకైనా నాకు అర్థం కాదు. ఇంకా ఆ యాప్లో కూడా నాకు పూర్తిగా తెలియలేదు. నేను రాత్రి కూడా చెప్పే, ఆ యాప్లో ఏముంటుందట? ఇప్పుడు నాకు పట్టుందా? అది ఎన్ని మాటలు ఇస్తారట? సపోజ్ నాకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంటే ఎకరానికి 2 బస్తాలు చొప్పున 3 సార్లు ఇస్తారట. అది అంటే 3 సార్లు పోవాలి. ఇక యాడికి పోవానో నాకే తెలియదు. మొట్టమొదటి యాపే దొరకదు కాలబెట్టి. అది ఏదైనా చదువుకుని పోరాని పెట్టుకొని విని పట్టుకొని తిప్పలు పడదామంటే కూడా ఆ యాప్ ఒత్తితే ఏం కనబడుతుందట? యాప్ ఒత్తితే ఏం కనబడుతుందట? ఏ గోదాంలో ఎరువులనే చెప్తారట. అంటే ఇలా గజ్వేల్లో చెప్తారు, రేపు సిద్దిపేటలో చెప్తారు, ఎల్లుండి సిరిసిల్లలో చెప్తారు. ఏ గోదాం పోవాలి, ఎటు పోవాలి? ఇంతకన్నా జోక్ ఉంటుందా? రైతులకు మండల కేంద్రంలో ఎరువుల దుకాణం ఉంటుంది, తప్పితే వాళ్ళ తాలూకా కేంద్రంలో ఉంటుంది ఎక్కువ. అది సాగుకారు ఉంటాడు, ఇచ్చేటోడు ఉంటాడు, అప్పిచ్చేటోడు ఉంటాడు. విన్నారు కదా, ఎరువులకు సంబంధించినటువంటి అంశంలో మాట్లాడినటువంటి మాటలు. తర్వాత కేసీఆర్ అదే ప్రెస్ మీట్లో జర్నలిస్టులకు చెప్పిండు. అంటే మళ్ళీ ఎట్లా అధికారంలోకి రాబోతున్నాం, జనాల రియాక్షన్ ఎట్లుందనేది కేసీఆర్ చెప్పిండు. ఇగో బుర్రుమని మోటార్ సైకిల్ మీద నా కారు పక్కకి వచ్చి నెక్స్ట్ మనదే ప్రభుత్వం సార్ అంటున్నారు. స్టీరింగ్ వదిలిపెట్టట, కారు పక్కన వచ్చి స్టీరింగ్ వదిలిపెట్టి, సార్ నమస్తే, నెక్స్ట్ మనమే వస్తున్నాం అధికారంలోకి, మళ్ళీ మీరే సీఎం కాబోతున్నారని చెప్పి జనాలు చెప్తున్నారట. జనాల దగ్గర నుండి రెస్పాన్స్ ఉంది. ఇట్లా రెస్పాన్స్ ఉందంటే కారణం కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత అని కేసీఆర్ చెప్తున్నటువంటి మాట. ఒక్కసారి ఆ మోటార్ సైకిల్ గురించి కేసీఆర్ చెప్పిన ఒకసారి ఈ వీడియో కూడా వినండి. నిన్న నేను హైదరాబాద్ వస్తున్నాను. నిన్న నేను మా ఫామ్ నుంచి బయలుదేరి వస్తుంటే ఒక 10 చోట్ల ప్రామిస్ చెప్తాను. 10 ప్లేసెస్లో పక్క పండు వచ్చుకో, కానీ కార్లో కూర్చుని 2 స్టీరింగ్ ఇచ్చిపెట్టి 2 చేతులు మీదకి పెట్టిండు. బాస్ మళ్ళీ మనం జల్దీ రావాలి, మనమే వస్తున్నాం, నెక్స్ట్ మనమే అని దుంకుతున్నాడు. ఆ మోటార్ బైక్స్ వేసేవాళ్ళు వాడు పక్కన పక్కన వచ్చి వాడు వచ్చి నెక్స్ట్ మనమే సార్ వచ్చేస్తున్నాం అంటారు పోతుండ్రు. హైదరాబాద్ సిటీలో అనేక ప్లేసెస్లో కనీసం ఒక 10-12 ప్లేసెస్లో అట్లా చెప్తున్నారు జనం. అది దేనికి సంకేతం?
మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు రోజు రోజుకు, మీ చర్యల వల్ల, మీ పిచ్చి పనుల వల్ల. విన్నారు కదా కేసీఆర్ చెప్పినటువంటి మాట. మోటార్ సైకిల్ మీద వచ్చి అందరు నమస్తే అయిపోయిర్రు, నన్ను అసలు అడ్డుకుంటుర్రు, సార్ మీరు మళ్ళీ రావాలి సార్ అని చెప్తుర్రు. ఇదంతా కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాలేదు అనేటటువంటి మాట మాట్లాడాను. తర్వాత చంద్రబాబు 20 లక్షల కోట్లు పెట్టుబడులు అని వంట మనుషులతో ఎంఓయూలు కుదిరించుకున్నాడు అనేటటువంటి మాట కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ రెడ్డి కూడా ఫేక్ ఎంఓయూలు చేసుకున్నాడు, దీనికి కారణం చంద్రబాబు నాయుడు ఆయన గురువే అని చెప్పి ఆయన మాట్లాడే కార్యక్రమం చేసిండు. ఒకసారి చంద్రబాబుకు ఉద్దేశించి 20 లక్షల ఎంఓయూల గురించి కేసీఆర్ ఏం మాట్లాడిండో, రేవంత్ రెడ్డి మొన్న ఫ్యూచర్ సిటీ పెట్టిండు కదా గ్లోబల్ సమ్మిట్, అక్కడ కూడా 10 లక్షల కోట్ల ఎంఓయూలు వచ్చినాయి, 20 లక్షల కోట్ల ఎంఓయూలు వచ్చినాయి అని చెప్పిండు. కంపెనీలు రాబోతున్నాయి అన్నాడు. ఆ కంపెనీల గురించి కేసీఆర్ మాట్లాడిండు. ఒక్కసారి వీడియో చూడండి. బిజినెస్ మీట్ పెడతాం, ఎంఓయూలు చేసుకుంటాం, ఏ ప్రభుత్వం చేయాల్సిందే. అడ్డగోలు జమాబంది దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు, ఒక హైప్ క్రియేట్ చేసుడు, దీనికి ఆచుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓయూలు సక్సెస్ అయ్యేది ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా, వైజాగ్లో, అమరావతిలో కదా, వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓయూలు చేసిన వాళ్ళంటే వంట మనుషులు అని చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో బయట వంట మనుషులు, వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు, వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టే పెట్టిండు వాడు పాపం. అవునే అంటే పాపులర్ అయింది అది. ఇప్పుడు మరి ఎక్కడ ఆ పెట్టుబడులన్నీ ఎక్కడ చెప్పండి. ఆఖరికి 10,000 కోట్లు అన్న రావాలి, 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. అయితే అప్పుడు తమాషా జరిగింది. ఈ భోపాల్ చూసిరు కదా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఆ ఎంఓయూల గురించి మాట్లాడినటువంటి మాటలు. తర్వాత కేసీఆర్ ఇంకో ముచ్చడి చెప్పింది, ఫ్యూచర్ సిటీయా తొక్క సిటీయా, ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ, నువ్వు పెంచావా హైదరాబాద్ను, ఒక 400 సంవత్సరాల చరిత్ర వల్ల హైదరాబాద్ సిటీ అయింది, అలా అన్ని సిటీలు కావు, అందరితో కాదు అని చెప్పి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు. ఫ్యూచర్ సిటీ అట, తొక్కల సిటీ అట, నీ సిటీ ఏంది, నీ కథ ఏందని చెప్పి కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కేసీఆర్ ఫ్యూచర్ సిటీని ఉద్దేశించి ఏం మాట్లాడిండో ఒకసారి వీడియో చూడండి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ, ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. నువ్వు పెంచినావు హైదరాబాద్ను, ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ? ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వచ్చింది? ఓ 400 సంవత్సరాల చరిత్రతోని దీనికంతా ఒకటి 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 బోధి జరిగి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది. అట్లా అన్ని కావు, అందరికి కావు. చూశారు కదా రేవంత్ అన్న ఫ్యూచర్ సిటీ అని చెప్పి గ్లోబల్ సమ్మిట్ అని 100 కోట్ల రూపాయలు పెట్టి ఆ గుడారాల ఖర్చు పెట్టిండు. ఏదో గ్లోబల్ సమ్మిట్, అమెరికా నుండి కంపెనీలు వస్తున్నాయి, లండన్ నుండి వస్తున్నాయి, డల్లాస్ నుండి వస్తున్నాయి అని చెప్పి రకరకాలుగా 100 కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టిండు. ఇంకా ఫుట్బాల్ గురించి కూడా కేసీఆర్ చెప్పిండు, ఆ మెస్సీ వచ్చిండు 150 కోట్ల ఖర్చు, ఆ మెస్సీని వచ్చుడు 10 లక్షల రూపాయలు పెట్టి ఒక ఫోటో దిగుడు, ఇదో పెద్ద హంగామా కథ. ఇగో కేసీఆర్ ఫస్ట్ టైం ఎమోషన్ అయింది, బాధపడ్డాడు. పాప ఆయన బాధపడింది చూస్తే నాకు కూడా చాలా ఇబ్బంది అనిపించింది, మీకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఇగో నన్ను తిట్టే వాళ్ళ నోరుకు మొక్కాలి ఒక్కసారి అంటే సరే, ఎప్పుడు కేసీఆర్ చావాలని అనడం ఏంది, ఇప్పుడు నా చావు కోరుకోవడం ఏంది, ఇది పద్ధతి కాదు కదా, ఈ తీరు మీరు మార్చుకోవాలి అని చెప్పి కేసీఆర్ బాధపడుతూ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఒక్కసారి కేసీఆర్ ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా ఎమోషన్గా ఉన్నాయి, వినండి. ఇక నన్ను ఇచ్చడానికైతే వాళ్ళ నోరు మొక్కాలిగా. ఎప్పుడో సందర్భంలో కోపం వచ్చి ఒకటి తిట్టినామంటే ఓ మనిషిని మాట వేరు, పొద్దా కాదే కదా నా కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడినప్పుడల్లా. ఎక్కడైనా మాట్లాడు, ఏ సందర్భంలో మాట, నువ్వు కాలేజీలో మాట్లాడు, లేకపోతే ఇంకొకడ మాట్లాడు, స్కూల్ పిల్లల కాడ మాట్లాడు. గింత అక్కసు ఉంటుంది మనుషులకు, అది కరెక్ట్ అవుతుందా? సో ఇష్టం వచ్చిన పద్ధతులు, మాటలు, ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారాలు, అన్ని పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే. రియాలిటీ వేరుంది, జరుగుతున్నది వేరున్నది, అన్ని రికార్డ్ అవుతున్నాయి, ప్రజల్లో అన్ని గమనిస్తున్నారు. సో విన్నారు కదా కేసీఆర్ చెప్పినటువంటి మాటలు. మరి ఎవరన్నారు ఇట్లా అంటే, కేసీఆర్ ఇక దేవుడే శిక్షించాలి, కేసీఆర్ ఉన్నాడో పోయిండో అని మాట్లాడింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిని ఉద్దేశించే కేసీఆర్ ఇట్లా మాట్లాడిండు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించే కేసీఆర్ ఇట్లా చెప్పే కార్యక్రమం కొండా సురేఖ కూడా గట్టినే చెప్పింది, ఉన్నాడా పోయిండా అని.
అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతారో అర్థమైతలేదు. ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిని పట్టుకొని, తెలంగాణ ఉద్యమకారుని పట్టుకొని, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఉన్నడా పోయిండా, దేవుడే శిక్షించాలే, ఆయనే ఆగమైతుండు, ఈ మాటలా ఇట్లా మాట్లాడతారు ఎవరన్నా? కానీ అట్లా మాట్లాడారు వీళ్ళు. కేసీఆర్ పెద్దగేం రెస్పాన్స్ కాలే, కానీ చెప్పిండు అట్లా తిట్టడం పద్ధతి కాదని చెప్పిండు. తర్వాత మా ప్రభుత్వంలో భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు, అప్పుడు 4 ఎకరాలు ఉన్న వాళ్ళు కోటీశ్వర్లు ఉంటారు, ఇప్పుడు 4 ఎకరాలు ఉన్న కూడా ఇబ్బంది పడుతున్నారు. భూముల ధరలన్నీ తగ్గినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్పి కేసీఆర్ మాట్లాడేటువంటి కార్యక్రమం చేసిండు. ఒక్కసారి ఈ వీడియో కూడా చూడండి. నిజంగా చెప్తున్నా, చాలా సంతోషంగా చెప్తున్నాను నేను. భూముల ధరలు పెంచినాం తెలంగాణలో, ప్రజా ఆస్తులు పెంచినాం, ప్రజా ఆస్తుల యొక్క విలువ పెంచినాం. 4 ఎకరాల నోడు ధీమాతో ఉండే తెలంగాణలో. కొద్దిగా డాంబర్ రోడ్డు అంటుకునే 4 ఎకరాల నోడు 50 లక్షల కాడికి అమ్మితే నాకు 2 కోట్ల శ్రీమంతుని అని చెప్పుకున్నాడు కాలర్ ఎగరేసుకొని. ఇవాళ ఏమైనాయండి భూముల ధరలు? కుప్ప ఊలిపోయినాయి. ఇంట్లో అమ్మాయి పెయింట్ ఉంటే ఎకరం అమ్మి చేద్దాం అనుకుంటే కొనే దిక్కులేదు సార్ అని కళ్ళకు నీళ్ళు పెట్టుకుంటారు ప్రజలు. ఇవాళ లేదు, ఒక ఎకరా కూడా అమ్ముడు పోతలేదు, ఇప్పుడు కొంటలేడు. దిక్కు లేకుండా అమ్ముకుంటే ఇష్టం వచ్చిన అడ్డమైన ధరలకు అమ్ముకోవాలి. చూసారు కదా కేసీఆర్ చెప్పిన మాట భూములకు సంబంధించినటువంటి ధరల గురించి. ఇగో నెక్స్ట్ ఒక మాట చెప్పింది, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూపాల్కు మోదీ వచ్చి 14 లక్షల కోట్లకు ఎంఓయూలు చేశాడట. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భూపాల్కి మోదీ పోయి దాదాపు 14 లక్షల కోట్లకు ఎంఓయూలు కుదుర్చుకున్నాడట. సో ఆ అంశాన్ని కూడా కేసీఆర్ మాట్లాడింది. ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. అయితే అప్పుడు తమాషా జరిగింది. ఈ భోపాల్ ముఖ్యమంత్రి, అప్పుడు నేను ముఖ్యమంత్రి ఉంటే భోపాల్ ఉన్న ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన సీఎం ఉండే. ఆయన ఆ ప్లానింగ్, అదే ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది కదా, దానిలో సబ్ కమిటీకి ఆయన చైర్మన్. నేను భోపాల్లో పెడతా బాయ్ సాబ్ జర వచ్చిపోను అని ఖచ్చితంగా ఊరికే బతిమాలితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏం భోపాల్ లేవా మీరు చూసుకొని అంటే, లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సరే అని పోయినండి. అయితే ఆడొక ఇండస్ట్రీ మినిస్టర్ ఉంది, వాళ్ళ గవర్నమెంట్కి ఉంటారు కదా మధ్యప్రదేశ్కు. ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగమాగం చేస్తానని మమ్మల్ని అంటే ఎందుకు చేస్తాడమంటే ఆయన అదొకటితోటి మాట్లాడి ఎక్కువ చేసుకుంటుండే బాగా అంటే, నువ్వు కూడా దాంట్లో గట్టిగా చెయ్యి. ఆమె వసుంధర రాజే చెల్లెలు, ఆమె పేరు యశోధర రాజేనా ఏదో అన్నది. అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు 2-3 మంత్స్ బిఫోరే మోడీ గారు వచ్చిండు. అక్కడ వచ్చి 14 లక్షల కోట్లకు ఎంఓయూ చేసి పడేసారు. ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. ఏంటి మొన్న 14 లక్షల కోసం చేసింది కాదమ్మా, మీకు నాకు అర్థం కాదు, నీకేం రాలేదంటావు నువ్వు, ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే, మీకు పార్టీ అయ్యి మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉంది అంటే ఓ సో బోగసాయి సాబా. ఆమె నేను అతను ప్రామిస్ చెప్తాను, నేను ఐ వాజ్ షాక్డ్. అది వచ్చేదా పోయేదా సార్ అంత వాటిదే గ్యాసు అంటే, ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇంత వంచిస్తారా ప్రజలను? నికరంగా వస్తే పెట్టుబడులు రావాలి కదా, కనబడతాయి కదా. ఆ పెట్టుబడులు వస్తే లాభాలు జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్కి జిఎస్టీ పెరుగుతుంది. ఏమి లేదు, వాటిదే గ్యాసు. చూసిరు కదా కేసీఆర్ చెప్పినటువంటి మాటలు. సో అనేకమైనటువంటి అంశాలు కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇంకా చాలా మిగిలిపోయిన వీడియోలు, అవి కూడా నేను చాలా క్లియర్గా మీకు చూపించే కార్యక్రమం చేస్తా. ఇగో పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లా ప్రభుత్వానికి ఎండగడుతూ బహిరంగ సభలు పెడతాం, బహిరంగ సభలు పెట్టడానికి రెడీగా ఉన్నా అన్నాడు. అతి త్వరలో అంతా రెడీ అవుతున్నాయి, బ్యానర్లు గీనర్లు అన్నీ రెడీ అవుతున్నాయి, బహిరంగ సభ పెడతా చూస్తూ ఊరుకోను అన్నాడు. ఒకసారి కేసీఆర్ భారీ బహిరంగ సభ గురించి మాట్లాడినటువంటి మాటలు వినండి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ, ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. నువ్వు పెంచినావు హైదరాబాద్ను, ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ? ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వచ్చింది? ఓ 400 సంవత్సరాల చరిత్రతోని దీనికంతా ఒకటి బోధి జరిగి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది. అట్లా అన్ని కావు, అందరికి కావు. విన్నారు కదా, కేసీఆర్ భారీ బహిరంగ సభలకు రెడీ అవుతున్నాడు, అన్నిటికీ నేను సిద్ధమనేటటువంటి మాటలు కేసీఆర్ మాట్లాడే కార్యక్రమం చేసిండు. తర్వాత ఇంకా 2-3 వీడియోలు ఉన్నాయి. జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కర్ణాటకకు
కాంపెన్సేషన్ కట్టకుండా పాలమూరు ప్రజలకు చంద్రబాబు ఇబ్బంది పెడుతుంటే మహబూబ్ నగర్లో ఇది మాట్లాడిండు కేసీఆర్. ఏది జూరాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ గురించి కేసీఆర్ మాట్లాడే కార్యక్రమం చేసిండు. ఒకసారి అది కూడా చూడండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి. నేను ప్రథమ మహాసభకు పాలమూరు జిల్లాకు పోయినా. మహబూబ్నగర్ టౌన్లో పెట్టాం. పెద్ద భారీ మీటింగ్ జరిగింది. దాదాపు 70,000 మంది వచ్చిండ్రు. ఆ మీటింగ్లో నాకు బాగా కోపం వచ్చి, ఏమయ్యా చంద్రబాబు నాయుడు, అప్పటికి ఏంటంటే కర్ణాటకకి కొంత ముంపు ప్రాంతం ఏమిటి జూరాల ప్రాజెక్టులో ఏంటంటే కొద్ది ముంపు ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఒక 13 కోట్ల రూపాయల వరకు కాంపెన్సేషన్ కట్టాల్సి ఉండే. కట్టడు, ₹1 కట్టడు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు దత్తత తీసుకున్నావు, కథ తీసుకున్నావు, డైలాగులు చెప్తున్నావు, ఇక్కడ చచ్చిపోతాను జనము, బొంబాయికి వలసలు పోతుండ్రు. ఇటువంటి పరిస్థితులలో కూడా కర్ణాటకకు డబ్బులు కట్టడానికి డబ్బులు లేవా? ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే? బట్టిగా బ్యారేజ్ ఆ గోడ లెక్క కట్టిన విడిచిపెట్టేది చూసి తమాషా పడన్నా అని చాలా తీవ్రమైన విమర్శలు చేశాను. మోకాళ్ళ మీద పరిగెత్తి కట్టిండి చంద్రబాబు నాయుడు. అప్పుడు ఆ కర్ణాటక చెల్లించాల్సిన కంపెన్సేషన్ ఏదైతుందో మోకాళ్ళ మీద ఉరికి నా దాడి తట్టుకోలేక కంటిన్యూగా పెట్టాను. దాని తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఆర్డీఎస్ దగ్గర బాంబులు పెట్టి పేల్చేయడం, అది మీ అందరికీ కూడా తెలుసు. బాంబులు పెట్టి పేల్చడం 2 సార్లు 3 సార్లు పేల్చారు. నేను ఫస్ట్ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత నేను ఎంచుకున్న ఎజెండా, నా ఎజెండాలో మొదటి పాదయాత్ర నేను చేసినటువంటిది జోగులాంబ టు గద్వాల పాదయాత్ర చేసిన. ఈ అన్యాయం సంగతి ఏంది అని దాన్ని ప్రజలలో ఎండగట్టాలని చెప్పి, గవర్నమెంట్ కూడా ఒత్తిడి తేవాలని చెప్పి, ఎందుకు తెలంగాణ ఉద్యమం చేస్తున్నామని లోకానికి తెలియాలని చెప్పి నేను జోగులాంబ టు గద్వాల పాదయాత్ర చేసిన. దాన్ని మొత్తం అసలు కంప్లీట్ 80,000 ఎకరాలకు బారాల్సినటువంటి ఆ ఆర్డీఎస్ కెనాలు 15,000 ఎకరాలు, 10,000 ఎకరాలు, 20,000 ఎకరాలకు వచ్చింది, తగ్గిపోయింది. అడిగే నాతులు లేడు. నేను అంతకు ముందే పాదయాత్ర కన్నా ముందే స్వయంగా మేమందరం జిల్లా మహబూబ్నగర్ జిల్లా నాయకులు నేను కలిసి ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ ఎక్కడ ఉంటాయంటే కర్ణాటకలో ఉంటాయి, రాయచూరు దగ్గర. అక్కడ దాకా పోయి మొత్తం ఆశాంతం ఆ కాలువ పొడవుతో తిరిగి అర్థం చేసుకొని ఆ తర్వాతనే నేను గద్వాల టు మన ఆలంపూర్ టు గద్వాల పాదయాత్ర పెట్టాం. తిరిగి దాన్ని ఎక్స్పోజ్ చేసినాం. అప్పుడు అక్కడ గొడవ చేస్తే మళ్ళీ అప్పుడు జూరాల లింక్ కెనాల్ని మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. జూరాల టు ఆర్డీఎస్కు లింక్ కెనాల్ అని మళ్ళీ డ్రామా కట్టి, అంటే ప్రతిసారి ఏమార్చడము తెలంగాణ ప్రజలను ఒక రకమైన దగా చేయటం తప్ప రాలే, ఒక డ్రాప్ వాటర్ రాలే, ఎప్పుడు రాలే. చూసిరు కదా కేసీఆర్ మాట్లాడిన మాటలు. జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ మాట్లాడిండు. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డికి అవకాశం ఇవ్వలే, రేవంత్ రెడ్డి పేరు తీయలే, కానీ ప్రభుత్వాన్ని విమర్శించిండు. ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను కేసీఆర్ తప్పుపట్టిండు. తర్వాత రాజకీయాలలో గెలుపోవటమే సహజం, కానీ ఇంత తక్కువగా దద్దమ్మ ప్రభుత్వం వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ప్రజల కోసం ప్రయత్నిస్తున్నారు. దద్దమ్మ ప్రభుత్వం వచ్చింది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అసలు ప్రజల కోసం వీళ్ళు ఏం ప్రయత్నిస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి కేసీఆర్ మాట్లాడే కార్యక్రమం చేసిండు. రాజకీయాలలో గెలుపు ఓటమి సహజం అనేటటువంటి మాట చెప్పిండు. ఆ వీడియో కూడా వినండి. సహజం, రాజకీయాల్లో గెలుపులు ఉంటాయి, ఓటములు ఉంటాయి, ప్రభుత్వాల మార్పిళ్ళు ఉంటాయి, జరుగుతాయి. కానీ ఎంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే. ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం నేను తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని ఇంకేం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది. 2 నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మేము గమనిస్తున్నాం. మధ్యలో ఏమైంది, కేంద్ర ప్రభుత్వంతో తమాషా. బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది. అది కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే. ప్రతిదాన్ని చంద్రబాబు ఎన్డీఏలో చేరడం, ఆయన మాటలు పట్టుకొని వ్యతిరేకించడం, అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతిలో. మేము బాగా కొట్టాను. మేము ఉన్న రోజులు అనేకమైనటువంటి పోరాటాలు చేసి దాన్ని అప్పటికప్పుడు సాధించుకున్నాం. అనుమతులు కానీ ఇంకోటి కానీ మొత్తం 9-10 అవసరం పడతాయి.
అందులో 6 అనుమతులు ఆల్రెడీ వచ్చేసినాయి. మెయిన్ ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీది అదే మెయిన్ అసలు ప్రాజెక్టుకు లైఫ్ లైన్. దాని మొత్తం అనుమతులు వచ్చేసినాయి. దాని తర్వాత మిగిలిన అనుమతులన్నీ లాంఛనమే, ఇక ఇచ్చేయాల్సిందే అది ఇచ్చిందంటే. అటువంటి అతి ముఖ్యమైనటువంటి అనుమతి కూడా తెచ్చినాం, అన్నీ తెచ్చినాం. అన్నీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు ఎంపీలు అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు. ఇప్పుడు ఇద్దరు ఎంపీలు అవసరం కదా, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు. దానికోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది. అక్కడ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంతకైనా దిగజారి ఆయన మాట పట్టుకొని డిపిఆర్ను వాపసు పంపించారండి. మేము ఉన్న రోజులు రాలే డిపిఆర్ వాపసు, అనుమతులు తెచ్చిన ఉంటాం మేము. ఇంకా డిపిఆర్ వాపసు వస్తే భూమి ఆకాశం ఒకటి చేయాలా రాష్ట్ర ప్రభుత్వం? ఎంత లొల్లి చేయాలా, ఎంత హడావుడి చేయాలా? ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోవాలి. అవసరం వస్తే మేము వడ్లు కొనకపోతే పోయి ఢిల్లీలో ధర్నా చేసినామండి. మేము అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పండించిన పంట కొనకపోతే యావత్తు ఎమ్మెల్యేలము క్యాబినెట్ అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినాం. మేము 80 లక్షల టన్నులు మనకి తీసుకుంటామనేటువంటి ఒప్పందం మీద సంతకం చేయించుకొని వచ్చినాం. వడ్లు కొనిపించినాం ఎఫ్సిఐతోని. మామూలు వడ్లు కొనకపోతేనే మేము అంత అడావుడి చేసిపోయినాము. కానీ ఒక ఇంత పెద్ద ప్రధానమైన 3 జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డిపిఆర్ వాపసు పంపిస్తే వీళ్ళు కుయ్యలేదు, కుట్టుకోలేదు, వాళ్ళకి చెప్పని కూడా చెప్పలేదు. తెలియదు ఎవరికి బయట. జస్ట్ దేవర్ ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే, విన్నారు కదా కేసీఆర్ చెప్పినటువంటి మాటలు. తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకొని ఈ మాట కూడా మాట్లాడి. ఒకసారి ఇది కూడా చూడండి. అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకున్నాడు. ఆయన దత్తతలో ఉండే నేను అడాప్ట్ చేసుకుంటున్నా ఈ కరువు జిల్లా, దీన్ని అది చేస్తా, ఇది చేస్తా, పొడి చేస్తా అని మాటలు చెప్పి ఇష్టం వచ్చినన్ని పునాదురాలు వేసిండు. కలువ కుర్తి, మన్ను, మశాను, రకరకాల పునాదురాలు వేసుకుంటూ పోయిండు. ఉద్యమ సందర్భంగా నేను చేసే ఉపన్యాసాలలో నేను మాట్లాడేది, ఈ పునాదురాలన్నీ ఎందుకు మనకు పట్క ఏడుస్తానికా, సూష్మృష్టానికా, ఏం లాభము? ఈ రాళ్ళని కృష్ణానదిలో అడ్డమేస్తూ చెక్కడమని అయితే భయం అనేది. నేను నవ్వేది, జనం సప్పట్లు కొట్టేది సభలలో నేను చెప్తుంటే. ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలు పారడానికి రాలే. తత్ఫలితమైంది నెట్ రిజల్ట్. వాట్ వాజ్ ద నెట్ రిజల్ట్? పాలమూరు జిల్లాలో ప్రతి తాలూకా కేంద్రం అంటే ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి వలసలు పోవడానికి ప్రజలు ప్రతి బొంబాయి నుంచి బస్సు, నారాయణపేట బొంబాయి బస్సు, వనపర్తి బొంబాయి బస్సు, ఇంచుమించు అన్ని తాలూకాల నుంచి బొంబాయికి డైరెక్ట్గా బస్సు. ఏం చేస్తారు? ప్రజలు పొట్ట చేత పట్టుకొని వలస పోవాలి, బతకపోవడం తప్ప ఇంకో గతి లేదు. జిల్లాకు జిల్లా మొత్తానికి మొత్తం 100% కృష్ణా బేసిన్లో ఉంటుంది. భయంకరమైన కరువు. చివరికి ఆ జిల్లాలో ఉండే అనేక మంది కవులు అనేక పాటలు రాసిండ్రు. ఆ గోరెటి వెంకన్న గారు అయితే పల్లె పల్లెలో పల్లెర్లు మొలిసే పాలమూరులోన అని చెప్పి పాట రాసి పాడిండు. ఆ పాట బాగా పాపులర్ సాంగ్ కూడా, తెలంగాణ ఉద్యమం పొడుగుతో కూడా భయంకరంగా మోగినటువంటి సాంగ్. చూసిరు కదా, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాట్లాడే కార్యక్రమం చేసిండు కేసీఆర్. అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. చాలా రోజుల తర్వాత కేసీఆర్ నోట్లోకి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి మాట వచ్చింది. అది వినడానికి కూడా చాలా మంచిగా అనిపించింది. టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పెట్టుకున్నాం అన్నాడు. వాస్తవానికి మనం బీఆర్ఎస్ ఎల్పీ అంటాం, ఎందుకంటే భారత రాష్ట్ర సమితి అని వీళ్ళు పెద్ద పార్టీ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే టీఆర్ఎస్ ఎల్పీ అంటున్నాడు. టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నాం, పార్లమెంటరీ మీటింగ్ అని చెప్పి కేసీఆర్ మాట్లాడే కార్యక్రమం చేసి చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా సంతోషపడ్డారు ఈ వీడియో చూసి, కేసీఆర్ మాట్లాడే మాటలు చూసి. ఒకసారి ఆ వీడియో వినండి. ఈరోజు ప్రధానంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం, టీఆర్ఎస్ ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, మిగతా విస్తృతంగా వచ్చినటువంటి నాయకులందరితో కలిపి సమావేశం పెట్టుకున్నాం. విన్నారు కదా, టీఆర్ఎస్ ఎల్పీ అనేటటువంటి మాట చెప్పింది కేసీఆర్. ఇవన్నీ వీడియోలు నేను బ్రీఫ్గా కొన్ని కట్ చేసి పెట్టినా. ఇంకా చాలా మాట్లాడింది కేసీఆర్. దాదాపు ఒక 30-35 నిమిషాలు మాట్లాడినట్టున్నాడు. ఇది 30-35 నిమిషాలు రేవంత్ అన్నకి ఎన్ని పనులు ఉన్నా ఫోన్కి అతుక్కుపోయిందట. రేవంత్ అన్న ఫోన్లో వీడియో చూసిండు అనేది రకరకాలుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ.
ఆయన ఫోన్లో వీడియో చూసిండట, ఏంది కేసీఆర్ ఏం చెప్తాడు, ఏం మాట్లాడతాడు, నా గురించి ఏమైనా చెప్తాడా, నా గురించి ఏమైనా మాట్లాడబోతున్నాడా, ఏం చేయబోతున్నా అని చెప్పి చూసిండు ఆయన ఫోన్లో అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుంది. ఇది కేసీఆర్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం. సభలు కూడా పెట్టేటటువంటి అవకాశం కనబడతా ఉంది. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.